కరీంనగర్లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖరాంపురంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులు అవగాహన కల్పించారు. స్థానిక మహిళలకు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, వైద్య, పోస్టల్, అంగన్వాడీ కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. పేద వర్గాలకు ప్రయోజనకరమైన అనేక పథకాలపై ఈ కార్యక్రమంలో అవగాహన ఏర్పడిందని స్థానిక మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. కొంతమంది లబ్ధిదారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధించి జీవనం సాగిస్తున్నట్టు తెలిపారు. 50 సంవత్సరాల వరకు దీంట్లో జాయిన్ కావచ్చు. సంవత్సరానికి ప్రీమియం 436 రూపాయలు మాత్రమే. 2 లక్షల రూపాయలు బీమా అనేది దీంట్లో వర్తిస్తుంది. ఇంకో రెండో స్కీము ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది యాక్సిడెంటల్ పాలసీ. ఇది 18 నుంచి 70 సంవత్సరాలు దీంట్లో జాయిన్ కావచ్చు. నేడు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా ముఖంపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఐసీఎస్ ప్రాజెక్ట్ నుంచి 172 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. దీంట్లో లబ్ధిదారులు గర్భవతులు, పాలిచ్చ తల్లులు, 7 నుంచి 1 ఇయర్ పిల్లలు, 1 to 3, 3 to 6 పిల్లలు ఉంటారు. ఆటపాటల ద్వారా విద్య నేర్పడము, అందరికీ ఎత్తు దగ్గర బరువు దగ్గర వయసులో వారిగా వాళ్ళను అభివృద్ధి కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ కార్డు పనిచేయడం జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ కింద ఒక కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం పొందవచ్చు. మళ్ళీ ఒక 125 రకాల వ్యాధులకు ఒక సంవత్సరం పాటు మనం ఏ హాస్పిటల్లోనైతే ట్రీట్మెంట్ పొందినమో ఆ హాస్పిటల్లో ఫ్రీగా మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నాది కిరాణా షాపు, కూరగాయలు, టైలరింగ్, చిన్న చిరు వ్యాపారిని. నాకు భర్త ఎవరు లేరు. కూరగాయల వీళ్ళు శిశు వెండర్లోను కరోనా టైంలో డబ్బులు ఎవరు ఇవ్వలేదు. అంతకుముందు ఫైనాన్స్ గా తీసుకొని డైలీ యూజ్ కట్టేవాళ్ళము. ఇప్పుడు అట్లా వెళ్తలేదు కాబట్టి